ఈ రెండు టీంలు కూడా 18 సీజన్స్ ఆఫ్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఇద్దరిలో ఒక కొత్త ఛాంపియన్ ని మనం ఈ సీజన్ లో చూడబోతున్నాం. ఈ ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఆడుతున్నారు. మనం నిన్న జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఇక్కడి వికెట్ ఎలా ఉండబోతుందో చూశాం. మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. టాస్ గెలిచిన టీం మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200 లేదా 220 చేస్తే మాత్రమే ఇక్కడ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన 8 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిస్తే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం గెలిచింది. ఈ గ్రౌండ్ పెద్దగా ఉండడంతో స్పిన్నర్స్ కి వికెట్స్ రావడం, అలాగే వేరియేషన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ కి కూడా ఇక్కడ వికెట్స్ వస్తాయి. ఆర్సీబీ ఇదే పంజాబ్ కింగ్స్ పైన క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్ కి వస్తే, పంజాబ్ కింగ్స్ మాత్రం ఆర్సీబీ పైన తమ ఓటమి తర్వాత క్వాలిఫైర్ 2 లో ముంబై ఇండియన్స్ పై ఓ సూపర్ విక్టరీతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ లో వీళ్ళిద్దరూ 3 మ్యాచ్లు ఆడితే అందులో 2 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే ఒక మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచింది. లీగ్ స్టేజ్ లో జరిగిన 2 మ్యాచ్ల్లో ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఒక్కో మ్యాచ్ గెలిచింది. అండ్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ లో చెప్పండి. ఆర్సీబీ ఇప్పటి వరకు 2009, 2011 అండ్ 2016 లో 3 టైమ్స్ ఫైనల్ ఆడింది, కానీ ట్రోఫీ గెలవలేకపోయింది. ఇప్పుడు 4th టైం అయినా తమ 18 ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్న దానికి ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి. ఆర్సీబీ గెలవాలంటే మాత్రం కింగ్ కోహ్లీ తన ఫామ్ ని ఇలానే కంటిన్యూ చేయాలి అండ్ లాస్ట్ వరకు ఆడాలి. విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు అపోనెంట్ టీం పైనే ప్రెజర్ తప్పకుండా ఉంటుంది. అండ్ ఈ సీజన్ లో ఆర్సీబీకి లీడింగ్ రన్ స్కోరర్ గా విరాట్ కోహ్లీ 614 రన్స్ చేశాడు. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్ కి వచ్చేస్తే వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెల్ తోటే వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ చేంజెస్ చేయాలనుకుంటే లియామ్ లివింగ్స్టోన్ బ్యాట్ అండ్ బాల్ తో పెద్దగా ఈ సీజన్ లో పర్ఫామ్ చేయలేడు కాబట్టి తన ప్లేస్ లో టీమ్స్ ఎఫర్ట్ రావచ్చు. అండ్ ఇక పంజాబ్ కింగ్స్ కూడా తమ సేమ్ ప్లేయింగ్ లెవెల్ తోటే వెళ్తుంది. టీం మంచిగా సెట్ అయింది కాబట్టి సో ఫైనల్ మ్యాచ్ లో చేంజెస్ చేయడానికి ఇష్టపడరు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. లాస్ట్ మ్యాచ్ లో తను ఆడిన ఆటను చూశాము. తను క్రీజ్ లో ఉన్నంతసేపు మ్యాచ్ పంజాబ్ చేతిలోనే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ సీజన్ లో పంజాబ్ తరపున టాప్ రన్ స్కోరర్ గా శ్రేయస్ అయ్యర్ 603 రన్స్ చేశాడు. అండ్ మరోవైపు పంజాబ్ కింగ్స్ 2014 లో ఫైనల్ మ్యాచ్ ఆడిన 11 ఇయర్స్ తర్వాత ప్లే ఆఫ్స్ కు రావడమే కాకుండా ఫైనల్ కు కూడా చేరింది. ఈసారైనా పంజాబ్ కింగ్స్ తమ 18 ఇయర్స్ కలను ఈ ట్రోఫీ గెలిచి సొంతం చేసుకుంటుందా చూడాలి. ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 36 మ్యాచెస్ జరిగాయి. అందులో 18 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిస్తే మరో 18 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఒకవేళ ఈ ఫైనల్ మ్యాచ్ కు వర్షం గని పడితే ఏమవుతుందో తెలుసా? బీసీసీఐ ఈ ఫైనల్ మ్యాచ్ కి 2 అవర్స్ టైం ని ఎక్స్టెండ్ చేసింది. అది కూడా కాకపోతే రిజర్వ్ డే కూడా పెట్టింది. మోస్ట్లీ ఈ మ్యాచ్ కు ఎంత వర్షం పడినా కనీసం 8 to 15 అవర్స్ మ్యాచ్ నైనా మనం చూస్తాము. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఈ రెండు టీంలు కూడా ఈ సీజన్ లో చాలా మంచి క్రికెట్ ఆడారు. అండ్ ఈ రెండు సైడ్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్ సైడ్స్ గా కనిపిస్తున్నాయి. ఫ్యాన్ బేస్ ప్రకారం అయితే ఆర్సీబీకి ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది అనడంలో నో డౌట్. ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ కు 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాకు మాత్రం ఏ టీం గెలిచినా హ్యాపీయే. ఎందుకంటే 18 ఇయర్స్ నుండి ఈ టీమ్స్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నాయి. అండ్ ఈ సీజన్ లో చాలా మంచి క్రికెట్ కూడా ఆడారు. అండ్ ఫైనల్ గా మనం రేపు ఒక కొత్త ఛాంపియన్ ని చూడబోతున్నాం. అండ్ కొత్త ఛాంపియన్ ఎవరవుతారు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఆర్సీబీయా, పంజాబ్ కింగ్సా? ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.